నేటి పునీతులు. పునీత సిలువ యోహాను గారు. ఇశ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను నీకు విమోచకుడను. గురువారం డిసెంబర్ 14, 2023. మొదటి పఠనం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13 నుండి 20 వచనాలు. నీ దేవుడను ప్రభుడనైన నేను నీకు బలమును ఒస్గుదును, నీవు భయపడకుము. నేను నిన్నాదుకొందును అని నీతో చెప్పుచున్నాను. నేను నీ కుడిచేతిని పట్టుకొందును. పురుగు వంటి వాడవైన యాకోబు, చిన్న క్రిమి వంటి వాడవైన ఇశ్రాయేలు, భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును. ఇశ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను నీకు విమోచకుడను. ఇవి ప్రభువు పలుకులు. నేను నిన్ను నూర్పిడు కొయ్యనుగా చేయుదును, దానికి పదునుగల క్రొత్త పారలను పండుగా అమర్తును. నీవు పర్వతములను నూర్చి పొడి చేయుదువు, కొండలను పొట్టు చేయుదువు. నీవు వానిని తూర్పారబట్టగా అవి గాలికి ఎగిరిపోవును, పెనుగాలికి కొట్టుకొని పోవును. అప్పుడు నీవు ప్రభువునందు సంతసింతువు, ఇశ్రాయేలు పవిత్ర దేవుని యందు అతిశయిల్లుదువు. దీనులు పేదలునైన వారు దప్పిక గొనిరిగాని నీరు దొరకదయ్యేను. వారి నాలుక పిడుచగట్టెను. ప్రభుడనైన నేను వారి మొర విందును. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారి చేయి విడువను. నేను బోడిగా నున్న కొండలలో నదులను పారింతును, లోయలలో నీటి బుగ్గలు పుట్టింతును. నేను ఎడారిని కొలనులుగా మార్తును, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయుదును. ఎడారిలో దేవదారులను, కసివింద చెట్లను, గొంజి చెట్లను, ఓలివులను నాటుదును. మరుభూమిలో నేరేడులను, సరళ వృక్షములను, తమాలములను పాతుదును. ప్రజలు దీనినెల్ల చూచి ప్రభుడనైన నేనీ చేయుదమును చేసితినని, ఇశ్రాయేలు పవిత్ర దేవుడనైన నేనీ కార్యము సల్పితినని స్పష్టముగా గ్రహించి అర్థము చేసుకొందురు. ఇది ప్రభువు వాక్కు.